చాలా టేస్టీగా ఉన్న ఈ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. నా వీడియోని మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ముందుగా మనకు కావాల్సినవి 3 ఎర్రగడ్డలు, 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు. కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేయండి. తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అవుతాయి. అల్లం ఇంకా వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అలానే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలానే 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసి అలా ఉంచేయాలి. ఎప్పటి వరకు అంటే మనకి టమాటాలు అనేది కొంచెం మెత్తపడేంత వరకు. అది పక్కన ఉంచేసి చికెన్ని బాగా వాష్ చేసుకోవాలి. చికెన్ని మనం 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టించాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచేయాలి. ఎప్పటి వరకు అంటే మనకి చికెన్ నుంచి వచ్చే వాటర్ అంతా పోయేంత వరకు. మనకి కర్రీకి సరిపడే సాల్ట్ వేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్ కారం, అలానే 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టించుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గ్రేవీకి కావాల్సిన వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అలా మూత ఉంచేసి మనకి గ్రేవీ ఎలా కావాలో అలా వచ్చేంత వరకు మూత పెట్టేసి అలా మధ్య మధ్యలో మూత తీసుకొని మాడిపోకుండా కలపెట్టుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఇవన్నీ కర్రీలో వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ బాగా కలుపుకున్నాక దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 మినిట్స్ అలానే కలుపుతూ మూత ఉంచేసి స్టవ్ని ఆపేయండి. అంతే, మనకి ఎంతో ఇష్టమైన చికెన్ గ్రేవీ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. వీడియో ఒకసారి ట్రై చేయండి. రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.